హలో అండి, అందరికీ నమస్కారం. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లయితే మీ కళ్ళ ముందర మీకు కనిపించే ఈ 5 సంకేతాలు ఇవే. లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం లక్ష్మీదేవి కోసం, సంపద కోసం ఎన్నో రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సంకేతాలు గనుక మీకు కనిపిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే. అందుకోసం మీరు గమనించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక మీరు ఏ ఏ విషయాలలో లక్ష్మీదేవి ఏ విధంగా కొలవాలి అని ఆసక్తికరమైన కొన్ని విషయాలు ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఎంతో మంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. దాని ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై నిలిచి ఉంటాయని ఎంతో నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి తనని సుఖ సంతోషాలతో ఉంచుతుందని, ధనవంతులను చేస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం లేని సుఖశాంతి లభించదు అని నమ్ముతూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ నానా తంటలు పడుతూ ఉంటారు. ఎవరి ఇంట్లో అయినా సరే లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇచ్చి మరీ వస్తుందని మన జ్యోతిష్య శాస్త్రం పండితులు చెబుతున్నారు. ఎప్పుడు కూడా ఇంట్లో శుభ్రంగా, సంతోషంగా, ఎలాంటి గొడవలు కూడా లేకుండా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవి నివసించే ఇళ్లల్లో శ్రేయస్సుని కలిగిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి ఇక ముందు అనేక సంకేతాలు ఇస్తుందని నమ్మకం. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒకవేళ అమ్మవారు ఇంట్లోకి వస్తే ఎలాంటి పనులు చెయ్యాలి, ఎలాంటి పనులు చెయ్యకూడదో చాలా మంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సంకేతాలు గ్రహించక లక్ష్మీదేవి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం అనేది గ్యారెంటీ. లక్ష్మీదేవి మనకి వచ్చే ముందు మొదటి సంకేతం, ఆవు పదే పదే మీ ఇంటికి వస్తే గోమాతని లక్ష్మీదేవితో సమానంగా పోలుస్తారు. కాబట్టి ఒక ఆవులో 1,000,000 దేవుళ్ళు కొలువై ఉంటారని నమ్మకం. కాబట్టి ఆవు ఇంటికి వచ్చినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం. ఇక రెండవది, నిద్రలేవగానే శంఖం ఊదిన సౌండ్ గనక మీ చెవిన పడినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లోకి వస్తుందని అర్థం. చిల్లర నాణేలు నిర్లక్ష్యం చేసి ఆ నాణేలను ఎక్కడ పడితే అక్కడ పెట్టవద్దు. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎక్కువసేపు ఉండదు. ఎవరి ఇంట్లో అయితే తరచుగా వంట చేసేటప్పుడు కూరలు తరచుగా మాడిపోతాయో అక్కడ దుష్టశక్తులు ఉన్నట్లే లెక్క. ఇకపోతే ఇంట్లో ఎవరు లేకపోయినా గజ్జల శబ్దం వచ్చినా లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే. మనం రోజు దీపాన్ని పెడతాం. ఆ దీపాన్ని అప్పుడప్పుడు గ్రహించాలి. ఆ దీపం పెట్టినప్పుడు ఆ దీపం అనేది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అలా ఊగడం కూడా లక్ష్మీదేవి ఉన్నట్టే లెక్క. మనం నిద్రపోయేటప్పుడు ఇది గనక కనిపించినట్లయితే అమ్మవారు అనుగ్రహం పొందినట్టే. లక్ష్మీదేవి రాబోయే ముందు కలలో ఇవి కనిపిస్తాయి. కలలో కమల పువ్వులు కనిపిస్తే అమ్మవారు అనుగ్రహం త్వరలోనే కలుగుతుందని అర్థం. ఇలాంటివి కలలో కనిపిస్తే చాలా మంచిది. అంతేకాదు కలలో నాగుపాము కనిపిస్తే చాలా మంచిది. అమ్మవారు మీ వెంటే ఉన్నట్లే లెక్క. కలలో పాము కనిపిస్తే అస్సలు భయపడకండి. ఇది చాలా మంచి సంకేతం అని గుర్తించాలి. అప్పుడప్పుడు మనకు ఈ కలలు రావడానికి ముందు లక్ష్మీదేవి ఇంట్లో వచ్చే ముందు ఇలాంటి కలలు వస్తాయి.
అది బయటకు వెళ్ళేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది. ఈ పాము రాక లక్ష్మీ ఆగమనానికి సంకేతంగా భావించాలి. ఇకపోతే ఐదవది, మనం నిద్రపోయేటప్పుడు ఇది గనక కనిపించినట్లయితే అమ్మవారు అనుగ్రహం పొందినట్టే. లక్ష్మీదేవి రాబోయే ముందు కలలో ఇవి కనిపిస్తాయి. కలలో కమలం పువ్వులు కనిపిస్తే అమ్మవారు అనుగ్రహం తొందరలోనే మీకు కలుగుతుందని, ఇలాంటివి కలలో కనిపిస్తే చాలా మంచిది. ఎవరికైతే ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే వారికి అతి తొందరలోనే లక్ష్మీ అనుగ్రహం అనేది కలగబోతుందని అర్థం చేసుకోవాలి. కొందరు తెలిసో తెలియక తప్పులు చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేది కలగదు. కాబట్టి లక్ష్మీదేవి రాకముందు మనకు కొన్ని సూచనలు మాత్రం మనకు తెలుస్తాయి. కాబట్టి మనం అప్పుడు గ్రహించి వాటిని వినియోగించుకోవాలి. అప్పుడే మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పక కలిగి మనకున్న ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ అనుగ్రహం ఎవరైతే పొందుతారో వారికి ఎలాంటి కష్టాలు అనేటివి రావు. కాబట్టి ఎవరికైతే ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని అర్థం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది బయటకు వెళ్ళేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది. ఈ పాము రాక లక్ష్మీ ఆగమనానికి సంకేతంగా భావించాలి. ఇకపోతే ఐదవది, మనం నిద్రపోయేటప్పుడు ఇది గనక కనిపించినట్లయితే అమ్మవారు అనుగ్రహం పొందినట్టే. లక్ష్మీదేవి రాబోయే ముందు కలలో ఇవి కనిపిస్తాయి. కలలో కమలం పువ్వులు కనిపిస్తే అమ్మవారు అనుగ్రహం తొందరలోనే మీకు కలుగుతుందని, ఇలాంటివి కలలో కనిపిస్తే చాలా మంచిది. ఎవరికైతే ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే వారికి అతి తొందరలోనే లక్ష్మీ అనుగ్రహం అనేది కలగబోతుందని అర్థం చేసుకోవాలి. కొందరు తెలిసో తెలియక తప్పులు చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేది కలగదు. కాబట్టి లక్ష్మీదేవి రాకముందు మనకు కొన్ని సూచనలు మాత్రం మనకు తెలుస్తాయి. కాబట్టి మనం అప్పుడు గ్రహించి వాటిని వినియోగించుకోవాలి. అప్పుడే మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పక కలిగి మనకున్న ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ అనుగ్రహం ఎవరైతే పొందుతారో వారికి ఎలాంటి కష్టాలు అనేటివి రావు. కాబట్టి ఎవరికైతే ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని అర్థం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.